ఎపిసోడ్ 34 నహూము గ్రంథం నినువే పతనం మరియు దేవుని న్యాయం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 34వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం మీకా గ్రంథం నుండి దేవుని న్యాయం మరియు క్రీస్తు జననం గురించి ఉన్న అద్భుతమైన ప్రవచనం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం చూడబోయే నహూము గ్రంథం బైబిల్లోని ఒక భయంకరమైన కాని శక్తివంతమైన ప్రవచన పుస్తకం. ఇది అష్షూరు సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన నినువే నగరంపై దేవుని తీర్పు గురించి వివరిస్తుంది. నహూము గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. ఈ పుస్తకం ముఖ్యంగా నినువే నగరంపై కేంద్రీకరిస్తుంది. నినువే ఒకప్పుడు యోనా గ్రంథంలో పశ్చాత్తాపపడి దేవుని కనికరాన్ని పొందింది. కాని ఆ తరువాత అది మళ్లీ దాని పాపాలలోకి తిరిగి వెళ్ళింది. ఈ పుస్తకం దేవుని తీర్పు గురించి మరియు పాపం నుండి తిరిగి రానివారికి ఆయన శిక్షణ గురించి వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత నహూము ప్రవక్త. నహూము పేరుకు ఓదార్పు అని అర్థం. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 663 మరియు 612 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. ఈ కాలం నినువే పతనానికి ముందు ఉంది. పుస్తక ఉద్దేశ్యం: నినువే పతనం. అష్షూరు సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన నినువే పతనం గురించి ప్రవచించడం. దేవుని న్యాయం. దేవుడు ఒక కోపపూరితమైన కాని న్యాయమైన దేవుడని చూపించడం. యూదాకు ఓదార్పు. నినువే నాశనమవుతుంది మరియు యూదా ప్రజలకు దేవుడు శాంతినిస్తానని ఓదార్పివ్వడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 3 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం కథలోని ఒక భాగాన్ని వివరిస్తుంది. అధ్యాయం 1 దేవుని గొప్పతనం మరియు తీర్పు. ఈ అధ్యాయం దేవుని యొక్క శక్తిని, ఆయన కోపాన్ని మరియు ఆయన న్యాయాన్ని వివరిస్తుంది. దేవుడు కోపంలో నెమ్మదిగా ఉంటాడు, కాని ఆయన పాపాలను శిక్షించకుండా ఉండడు. ఆయన తన శత్రువులను నాశనం చేస్తాడు, కాని ఆయనపై నమ్మకం ఉంచేవారిని రక్షిస్తాడు. ఈ అధ్యాయం దేవుడు తన ప్రజలకు శాంతిని మరియు ఓదార్పునిస్తానని వాగ్దానం చేస్తాడు. యూదా, నీ పండుగలు జరుపుకో, నీ ప్రమాణాలను చెల్లించు, ఎందుకంటే చెడువాడు ఇక నిన్ను నాశనం చేయడు అని చెబుతాడు. అధ్యాయం 2 నినువే యొక్క నాశనం. ఈ అధ్యాయం నినువే నగరం యొక్క పతనం గురించి వివరంగా వివరిస్తుంది. దేవుడు దానిపై సైన్యాన్ని పంపి దాని కోటలను, గోడలను మరియు దాని ప్రజలను నాశనం చేస్తాడని చెబుతాడు. ఈ నాశనం చాలా భయంకరంగా ఉంటుంది. నినువే ఒకప్పుడు సింహాల గుహలాగా ఉంది, కాని ఇప్పుడది శిథిలాలుగా మిగిలిపోతుందని చెబుతాడు. అధ్యాయం 3 నినువే యొక్క పాపాలు మరియు అంతం. ఈ అధ్యాయం నినువే నగరం యొక్క పాపాలను వివరిస్తుంది. నినువే ఒక రక్తదాహపు పట్టణం. అది అబద్ధాలు మరియు దొంగతనంతో నిండి ఉంది. అది ఇతర దేశాలను నాశనం చేసింది. దేవుడు దానిని నాశనం చేసి దాని కీర్తిని అంతం చేస్తాడని చెబుతాడు. నినువే పడిపోయింది, ఎవరు దానికోసం విచారిస్తారు అని అడుగుతాడు. ఇది నినువే ఎంత గర్వంగా ఉందో, కాని అది ఎలా నాశనమైందో చూపిస్తుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, నహూము గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1 దేవుని న్యాయం. దేవుడు పాపాలను క్షమించినప్పటికీ పశ్చాత్తాపపడని పాపాలను శిక్షిస్తాడు. 2 పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు నినువే పశ్చాత్తాపపడింది, కాని మళ్లీ పాపంలోకి తిరిగి వెళ్ళింది. మనం కూడా పశ్చాత్తాపపడాలి, కాని మన పాపాలలోకి తిరిగి వెళ్లకూడదు. 3 గర్వం పతనానికి దారితీస్తుంది. నినువే దాని శక్తి మరియు గర్వం వల్ల పతనమైంది. గర్వం మన జీవితంలో కూడా పతనానికి దారితీస్తుంది. 4 దేవుని ఓదార్పు. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు ఓదార్పునిస్తాడు. 5 దేవుడు రాజు. ప్రపంచ రాజ్యాలు వస్తాయి, పోతాయి, కాని దేవుని రాజ్యం నిత్యం ఉంటుంది. 6 విశ్వసనీయత. దేవుడు తన ప్రజలకు విశ్వసనీయంగా ఉన్నాడు. ఆయన వారి శత్రువులను నాశనం చేస్తాడు. 7 పాపం యొక్క పరిణామాలు. పాపం మనకు మరియు మన చుట్టూ ఉన్నవారికి బాధను తెస్తుంది. 8 దేవుని ప్రణాళిక. దేవుడు తన ప్రణాళికలో న్యాయమైన తీర్పును కలిగి ఉన్నాడు. 9 దేవునిపై నమ్మకం. దేవుడు మనల్ని రక్షిస్తాడని, మనల్ని విడిచిపెట్టడని నమ్మాలి. 10 దేవుని కనికరం. దేవుడు కోపంగా ఉన్నప్పటికీ ఆయన కనికరంలో నిత్యముంటాడు.
ఈ రోజు మనం నహూము గ్రంథం నుండి నినువే పతనం మరియు దేవుని న్యాయం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 35వ పుస్తకం హబక్కూకు గ్రంథం ద బుక్ ఆఫ్ హబక్కూక్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఒక ప్రవక్త యొక్క సందేహాలను మరియు దేవునిపై నమ్మకాన్ని వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.